ఓకే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. సో, నా పేరు ప్రతాప్. సో, ఫ్రెండ్స్, లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్‌ఫుల్ అవ్వాలని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో పైకి రావాలనుకుంటారు. కానీ ఆ సక్సెస్‌ఫుల్ అవ్వాలనే ఆలోచనతోని వాళ్ళు ఏమేం చేస్తారో వాళ్ళకి అర్థమే కాదు. చాలామంది ఎంతో కష్టాలు పడుతున్నారు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా వాళ్ళు సక్సెస్ అవ్వాలా, అట్ ది ఎండ్ మూమెంట్ ఎక్కడో ఒక దగ్గర మనకు సక్సెస్ దొరుకుతుంది కదా అనే ఆలోచనే వాళ్ళలో క్రియేట్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి సక్సెస్ అంటే ఏంటి తెలియదు. వాట్ ఈజ్ సక్సెస్? చాలామందికి అడుగుతా, మీరు ఎందుకు జాబ్ చేస్తారు? డబ్బు గురించి అని అంటారు. మీరు ఎందుకు బిజినెస్ చేస్తున్నారు? డబ్బు గురించి అని అంటారు. ఇద్దరు ఒకటే ఒక మాట అంటారు, డబ్బు 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 డబ్బు. నేనంట, మనిషి ఎప్పుడైతే డబ్బు వెనుక పరిగెత్తా ఉంటాడో డబ్బు ఎప్పుడు రాదు మీ జీవితంలో. ఎప్పుడైతే డబ్బు గురించి ఆలోచించడం బంద్ చేసి విజయం వెనుక ఉరకండి, ఆటోమేటిక్లీ డబ్బు మీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ విజయం అంటే ఏంటిది తెలియదు, సక్సెస్ అంటే ఏంటిది తెలియదు. ఎందుకంటే 95% ఆఫ్ ద పాపులేషన్ ఉరికేదంతా డబ్బు వెనుకని, అండ్ 5% పాపులేషన్ ఉరికేది విజయం వెనుక. అందుకే వాళ్ళ వెనుక డబ్బు పరిగెత్తనే ఉంది. అందుకే వాళ్ళే సక్సెస్ఫుల్ అయినరు, వాళ్ళే బిలియనర్స్ అయినరు. సో నేనంట, నా గురించి చెప్పాలంటే బేసికల్లీ నేను హైదరాబాద్కి వెళ్ళి, ఓకే, బోర్న్ అండ్ బాటప్ ఫ్రమ్ హైదరాబాద్. సో నా లైఫ్లో ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ తర్వాత అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది లైఫ్లో ఏ ప్రకారంగా ఎదగాల అనేసి. సో నాకు ఒక 3 years క్రితం ఒక ఆలోచన క్రియేట్ అయింది కి ఆ మనిషి బిలియనర్ అయినప్పుడు నేను ఎందుకు కాలేను? ఆయనలో నాలో ఏం డిఫరెన్స్? ఒకటి ఆలోచన విధానం. అతనికి దారి తెలుసు అని ఎవరు చెప్పరు, నాకు దారి తెలియదు, కానీ నేను తెలుసుకొని తీరుతా అని ఆకలి ఇంకా తపనతో నా జర్నీ స్టార్ట్ చేసిన 3 ఏళ్ల క్రితం. అందులో ఫస్ట్ 15 months నా లైఫ్ నాతో ఫుట్బాల్ ఆడుకుంది. ఎన్ని కష్టాలు పడ్డానంటే, ఎన్నిసార్లు పడ్డా అన్నిసార్లు లేచినా నేను, మరీ పడ్డా, ఎన్నిసార్లు అయితే పడతా ఉన్నా నేను, అన్నిసార్లు లేస్తా పోయినా, మరీ లేస్తా పోయినా. ఎందుకంటే నేను ఓటమి అనేది ఓడిపోలే. నేను ఏమన్నా కానీ నేను చేసుకొని తీరుతా అని ఒక ఆలోచన, ఆకలి ఉండే. అదే ఆకలిలా ఆల్మోస్ట్ ఒక 15 months ఎండింగ్ మూమెంట్స్లలో, ఓకే, ఆల్మోస్ట్ నేను రోడ్స్ మీద వచ్చేసిన. నాకు ఆల్మోస్ట్ తిండి లేకుండే, ఉండడానికి చెత్త కూడా లేకుండే, హ్యాండ్ టు మౌత్ చాలా కష్టం ఉండే నా లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి మూమెంట్లో నేను డిసైడ్ చేసిన, ఏమన్నా కానీ నేను చేసి తీరుతా అని ఒక ఆలోచన నేను క్రియేట్ చేసుకొని నేను ముందుకు వేయడం స్టార్ట్ చేసిన. ఆ లోపల ఆల్మోస్ట్ నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఏ ప్రకారంగా ఈ బిలియన్స్ సంపాదిస్తారు. అదే క్లారిటీకి నేను తీసుకొని నేను ఒక మార్పు అనేది క్రియేట్ చేయడానికి ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ చేసిన ఇన్ ద ఇయర్ 2018 జనవరిలో. సో ఎప్పుడైతే జనవరిలో నేను స్టార్ట్ చేసిన ఆ జర్నీ, ఆల్మోస్ట్ నెక్స్ట్ 15 monthsలో, ఇక్కడ 15 months అంటారు కదా, ఏది చెడు అయినా మంచి అయినా మన మంచి గురించి. సో ఇట్ గివ్స్ అస్ సమ్ ఆర్ ద అదర్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఐ సే, ఓ 10th class పాస్ అవ్వాలంటే 10 years ఎక్స్పీరియన్స్ కావాలా. అలాంటిది జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మరీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనము ఆ సక్సెస్ అనేది అవుతాం. సో అదే ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో వచ్చి నాకు చాలా నేర్పించింది. ఆ నేర్చుకున్న తర్వాత నా జర్నీ ఎప్పుడైతే నేను 2018లో మొదలుపెట్టినా, ఓకే, జనాలకి అప్గ్రేడ్ చేయడానికి, అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ఒక కొత్త ఆలోచనతో స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ 15 monthsలో జీరోకి వెళ్ళి స్టార్ట్ చేసి దగ్గర ఒక 5 CR వరకు జర్నీ తీసుకుపోయినాను అది. ఓకే, ఆల్మోస్ట్ నేను ఒక 1 CRది జాగ్వార్ వెహికల్ తీసుకున్నా. లైఫ్లో ఒక ప్లాట్ఫామ్ అనేది నేను క్రియేట్ చేసిన, కానీ నేను ఇంకా సక్సెస్ఫుల్ కాలే. నా సక్సెస్ జర్నీ అనేది మొదలైంది. ఓకే, ఐ రిక్వైర్ మోర్ ఎక్స్పీరియన్స్. నేను మరి పడ్డా, లేచిన, ఎన్నోసార్లు అట్లా అయినా, కానీ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అయింది. సో ఆ జర్నీకి వెళ్ళి నాకు ఈ 15 monthsలో ఒక క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్కి, జీవితంలో ఒక్క మనిషి ఏమీ చేయలేడు అన్లెస్ అని అంటే ఆ ఒక్క మనిషి భుజం మీద
10,000 చేతుల సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే అతను గ్రోత్ అవుతాడు. సో ఆ సపోర్ట్ సిస్టమే నా గురించి కాకుండా అందరి గురించి నేను క్రియేట్ చేస్తా అనే ఒక ఆలోచన నాలో అప్పుడు పుట్టుకుంది. నా కష్టాలు, నా ఎక్స్పీరియన్స్ అన్నీ నేను మైండ్లో దృష్టిలో పెట్టుకొని, సమాజం ఏదైతే కష్టాలు పడుతున్నారో, వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ పడుతున్నారో అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్నా ఇవన్నిటికీ ఒకటి జనాలలో మార్పు రావాలా. వాళ్ళలో మార్పు వస్తేనే వాళ్ళ వచ్చే జనరేషన్లో మార్పు వస్తుంది. ఆ మార్పు మన దగ్గరికి వెళ్ళే స్టార్ట్ అయితే 100% వాళ్ళలో కూడా ఒక అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ మూమెంట్కి వెళ్ళి నేను అనుకున్నా ఏమన్నా కానీ ఆ మార్పు నేను తీసుకొని వచ్చి తీరుతా. సో ఇక్కడ మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అండర్ ద బ్యానర్ ఆఫ్ యూనికార్డ్ సక్సెస్ మార్కెటింగ్ కింద. ఒక డొనేట్ 9 అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్లో ఎట్లా అంటే లైఫ్లో ఒక బేసిక్ థింగ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎలా చేస్తే మనం ఎలా సక్సెస్ఫుల్ అవుతాం, మా కంపెనీ విజన్ ఏంటిది. మా కంపెనీ విజన్ ఒకటి జనాలకి ఎంటర్ప్రీనర్స్ తయారు చేయాలని, అది కూడా ఇండిపెండెంట్ ఎంటర్ప్రీనర్స్. సో ఆ ఇండిపెండెంట్ ఎంటర్ప్రీనర్స్ ఎలా తయారవుతారు, ఎంటర్ప్రీనర్స్ అంటే ఏంటిది, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు ఒక క్లారిటీగా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ వన్ మూమెంట్. As I say, ఎవ్రీ పర్సన్ స్ట్రైవ్ ఫర్ సక్సెస్. ఈ సక్సెస్ రూటే కావాలని అనుకుంటారు, కానీ ఈ సక్సెస్ రూట్ నిజంగా ఎలా దొరుకుతుంది అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, ఎవ్రీబడి ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన లైఫ్లో నిజంగానే దొరుకుతుందా? ఎలా మనం తీసుకపోతే ఎలా మనం సక్సెస్ఫుల్ అవుతాం? చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటిది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఏనాడైతే మీరు మీ కొడుకుతో లేకపోతే కూతురుతో ఏదైనా షాప్ వెళ్తారు, మీరు షాప్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న బొమ్మల షాప్ ఉంటుంది ఎగ్జాంపుల్. ఆ బొమ్మల షాప్ వెళ్ళిన తర్వాత మీ చైల్డ్ ఏదో ఒక బొమ్మకు సెలెక్ట్ చేస్తుంది, అందరికన్నా పెద్దది ఉన్నదే సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆలోచన చూడండి, తను అది సెలెక్ట్ చేయంగానే మన ఆలోచన ఏడికి వెళ్తుంది? ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఆ బొమ్మ మీద వెళ్ళదు, ఆ బొమ్మ మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ మీద వెళ్తుంది, జేబ్ మీద వెళ్తుంది. కెన్ ఐ అఫోర్డ్ ఆర్ నాట్, నేను దానికి తీసుకోగలనా లేదా? ఏనాడైతే ఆ ఆలోచన మీ జీవితంలోకి వెళ్ళి పూర్తిగా కట్ ఆఫ్ అయిపోతుంది, అంటే పూర్తిగా మీరు ఆ ఆలోచన తీసేంత పొజిషన్కి మీరు ఎదుగుతారు, ఆ మూమెంట్ అనుకుంటారు కి ఎస్ మీకు ఏది కావాలో అది తీసుకోండి అని ఒక ఆలోచన క్రియేట్ చేస్తారు కదా, దానికే అంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమే నేను జనాల లైఫ్లో క్రియేట్ చేయాలనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. యాజ్ యూ కెన్ సీ, ఈ భూమి మీద మొత్తం ప్రపంచంలో ఈ భూమి మీద there are two categories of people. First category is this one and second category is this one, where 95% of the population ఎంత దగ్గర 95% పాపులేషన్ ఓకే ఈ కేటగిరీలోనే ఉంది. వేర్ ఈ 95% పాపులేషన్ ఆర్ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, బోత్ థింగ్స్. వేర్ ఈ 95% పాపులేషన్ దగ్గర ఓన్లీ డబ్బు వచ్చేది, వాళ్ళు జనరేట్ చేసేది ఓన్లీ 5%. 5% కన్నా ఎక్కువ చేయరు వాళ్ళు. సో 95% జనాభా 5% డబ్బులే వాళ్ళు సంపాదించేది. కానీ మ్యాక్సిమం 95% పైసలు, ఇక్కడ 5% పైసలు అంటే ఇక్కడ 95% పైసలు ఈ 5% పాపులేషనే ఈ కేటగిరీ వాళ్ళు సంపాదిస్తున్నారు. 5% పాపులేషన్. సో నేనంట మన జీవితం, మన వచ్చే జనరేషన్ జీవితాలు కూడా మార్పు తీసుకురావాలంటే మనం ఈ కేటగిరీలో రావాలి. సెకండ్ కేటగిరీలో రావాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ, దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. సో ఈ కేటగిరీలో వస్తేనే మన జీవితాలు మారుతాయి. సో ఏ ప్రకారంగా
ఒక నార్మల్ పర్సన్, ఒక ఇండివిజువల్, ఒక మామూలు వ్యక్తి ఏ ప్రకారంగా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రాగలడు? ఓన్లీ వన్ థింగ్, ఆ రూట్ ఒకటి, దట్ ఈస్ జనాల బేస్. ఈ జనాల బేస్ అనేది క్రియేట్ చేస్తేనే మన లైఫ్లో మనము సక్సెస్ఫుల్ అవుతాం. యాజ్ ఐ సెడ్, ఒక్క మనిషి జీవితంలో ఏమీ చేయలేడు అన్లెస్ అని అంటే ఆ ఒక్క మనిషి భుజం మీద 10,000 చేతుల సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే అతను గ్రోత్ అవుతాడు. కానీ ఏ మనిషి కూడా చిన్నప్పటికెళ్ళి చనిపోయే వరకు ఆ బేస్ అనేది క్రియేట్ చేసుకోడు. ఓన్లీ కొన్ని మందే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళే బిలియనర్స్ అయినరు. ఓకే, ఆ బేసే క్రియేట్ చేసుకోనికి ఒక ప్లాట్ఫామ్ నేను తయారు చేసినాను. జనాలకి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినాను అనుకోండి, 100% వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు అనే ఆలోచనతో, యాజ్ యూ కెన్ సీ, ఏ మూవీ స్టార్ తీసుకోండి, పొలిటీషియన్ తీసుకోండి, ఎవరైనా ఏ బిజినెస్ మ్యాన్ కూడా తీసుకోండి, ఏ బిలియనర్ తీసుకోండి, వాళ్ళందరూ జనాల బేస్తోనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండ్రు. సో ఆ బేస్ ప్రతి ఒక్కరు ఇండివిజువల్ లైఫ్లో క్రియేట్ చేయాలనే ఆలోచన నేను పెట్టుకున్నాను. యాజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా. లైఫ్లో నిజంగా ఎందుకు కష్టపడాలా? ఓకే, బతకడానికి రోవలైనా కష్టపడతారు, బిచ్చం అడగానా వాళ్ళు బతికిస్తారు. కానీ బతకనికి నిజంగా ఎందుకు కష్టపడాలా లైఫ్లో, ఆ ఆలోచన నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఈ ఎగ్జాంపుల్తో. యాజ్ యూ కెన్ సీ, స్విగ్గీ ప్రతి ఒక్కరికి తెలుసు. స్విగ్గీ అతను ఏం చేసిండు, ఒక చిన్న ఆలోచన క్రియేట్ చేసిండు. ఆయన చిన్న యాప్ తయారు చేసేసి ప్రతి ఒక్క ఆయన క్లయింట్స్ దగ్గర, ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళి ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో, వాళ్ళందరి దగ్గర వెళ్ళి అప్రోచ్ అయ్యిండు. చూడండి, మాది ఇట్లా యాప్ ఉంది, మేము కన్జ్యూమర్స్ క్రియేట్ చేస్తాము, మీరు ఈ యాప్లో రిజిస్టర్ అయ్యేసి వాట్ ఎవర్ ఆర్డర్స్ వస్తుంది మీకు మేము సపోర్ట్ చేసి, మీకు గ్రో అవుతారు, మేము గ్రో అవుతాం అని ఒక ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళు తీసుకుపోయిండ్రు. అందులో ప్రతి ఒక్కరితో వాళ్ళు ప్లాట్ఫామ్ అనేది తయారు చేసేసారు, ఒక బేస్ క్రియేట్ చేశాడు. ఈ బేస్తో ఏం చేసిండు, ఆయన ఓన్గా స్విగ్గీ అనే అవుట్లెట్స్, సొంత అవుట్లెట్స్ అనేది క్రియేట్ చేయడం మొదలు పెట్టేసిండు. ఆయన సొంత ఒకటే బిల్డింగ్లో ఒక 10 కిచెన్లు, 14 కిచెన్లు అట్లా డిఫరెంట్ బ్రాండ్స్తో ఓన్గా క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. విత్ 50% డిస్కౌంట్, విత్ 5 స్టార్ క్వాలిటీ ఫుడ్. సో ఇక్కడైతే టేస్ట్ బాగుంటుంది, ఆటోమేటిక్లీ జనాలు అక్కడ ఇదైపోతారు. సో అదే ఆలోచనతోని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆయన ఓన్ ప్లాట్ఫామ్కి ఇంట్రడ్యూస్ చేసేసిండు స్విగ్గీకి. దాని దగ్గరికి వెళ్ళి అదే సేమ్ జనాలకి ఇమ్మీడియట్గా స్విగ్గీ స్టోర్స్ అనేది క్రియేట్ చేసేసాడు, స్విగ్గీ స్టోర్స్ అనేసి. సో ఎప్పుడైతే ఈ స్విగ్గీ స్టోర్స్ అనేది క్రియేట్ చేసిండో, ఓకే, ప్రతి ఒక్కళ్ళు గ్రాసరీస్ కూడా ఆర్డర్ చేయడం మొదలు పెట్టేసిండ్రు. ఓకే, గ్రాసరీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ మనం ఇట్లా ఆర్డర్ పెట్టామా ఇట్లా వచ్చి డెలివరీ చేస్తారు. ఆడికెళ్ళి వెరీ సూన్ స్విగ్గీ సూపర్ మార్కెట్స్ కూడా తయారైపోతాయి, ఐ హోప్. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ చేసింది దేని గురించి? ఒకటే ఒక రీజన్ గురించి, దట్ ఈస్ బ్రాండ్. స్విగ్గీ అనేది ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసిండు ఆయన. సో నేనంట ఫ్రెండ్స్, మనం జీవితంలో కష్టపడాలంటే దీని గురించి కష్టపడండి, బ్రాండ్. ఓకే, ఈ బ్రాండ్ కిட்ட మనం క్రియేట్ చేసినాం అనుకోండి, వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ ఇన్ లైఫ్. సో ఆటోమేటిక్లీ మన గ్రోత్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. నేనంట, మీరు ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో చేస్తే ఆ బ్రాండ్ క్రియేషన్ గురించి చేయండి. ఎందుకంటే అది క్రియేట్ చేస్తేనే యూ విల్ బి కమింగ్ ఇన్ దిస్ కేటగిరీ. సో నేనంట, అది క్రియేట్ చేయడానికి మై ఆర్గనైజేషన్ మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. ఆ ప్రాజెక్ట్తోని జనాలకి ఫస్ట్ మేము ఒక బేస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఎక్కడైతే ఈ బేస్ అనేది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్లీ జనాలకి ఒక ఇండివిజువల్ హెల్ప్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ షోయింగ్ ఫ్రెండ్స్, కి ఆ బేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలా అనేది ఆలోచన నేను క్రియేట్ చేస్తాను. కానీ దానికన్నా ముందు ఫ్యూ థింగ్స్ నేను ఒకటి డిస్కస్ చేస్తాను. ఇవాళ రోజుల ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ చేయడానికి, ఏదో ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎంత మటుకు రిస్కులు తీసుకున్నారంటే చెప్పొద్దు. ఆల్మోస్ట్
దే హ్యావ్ ఎండెడ్ అప్ సూసైడ్స్ కూడా. చాలా మటుకు బిజినెస్లు వర్కౌట్ కాలే, లక్షలు లక్షలు కోట్లు అప్పులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు దే కుడెంట్ పే ఇట్ బ్యాక్. కాంపిటీషన్ అట్లా అయిపోయింది, ఏది చేసినా నెక్స్ట్ మూమెంట్ దానికి కాంపిటేటివ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ మూమెంట్లో అనుకున్నాం లేదు, దానివల్ల సూసైడ్స్ అనేది జరగడం చాలా స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ ఈ సెగ్మెంట్లో, ఓకే, వేరే సెగ్మెంట్లో కూడా స్టార్ట్ అయింది. ఓకే, బ్యాంకుల టార్చర్, జనాల టార్చర్, ఇవన్నీ పడి జనాలు తట్టుకోలేక వీక్ మైండెడ్ వాళ్ళు అది చేయడం, స్టెప్ తీసుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఫ్యామిలీ సూసైడ్స్ కూడా అవుతున్నాయి. కానీ నేను ఒక్క మాట అంటా ఫ్రెండ్స్, అట్ ది ఎండ్ ఇవాళ ఏదైతే రోజులు ఉన్నాయి ఆ రోజులు మారుతాయి. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ పొజిషన్ ఉన్నా, ఐ వాజ్ టోటల్లీ డిప్రెషన్లో వెళ్ళిపోయిన ఒక మూమెంట్ వచ్చినప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చిండే. కానీ నేనంట, మనం ప్రాబ్లం వస్తే దాన్ని ఫైట్ చేయాలా. అంటే 2 మాటలు అంటారు, 2 ఇది అంటారు, అంతేగాని దానికి ఫైట్ చేయండి. మార్పు అనేది ఆటోమేటిక్లీ క్రియేట్ అవుతుంది, టైం అనేది చేంజ్ అవుతుంది. సో ఒక నమ్మకం అనేది పెట్టుకోండి, మనం అందరం 100% గ్రోత్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇవన్నిటికీ మూల కారణం ఒకటి ఉండే, డబ్బు. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది ఎందుకంటే డబ్బు గురించే అంటారు, కానీ ఇవన్నిటికీ మూల కారణం ఒకటి ఉండే, డబ్బు. సో ఈ డబ్బే ఏ ప్రకారంగా జనాలకి వాళ్ళ లైఫ్లో ఒక విజనరీగా ఎలా క్రియేట్ చేయగలరు. ఏదో సంపాదించినారు, తిన్నారు, పండుకున్నారు, మళ్ళీ లేచిర్రు, మళ్ళీ పోయిర్రు, మళ్ళీ వచ్చిర్రు, దాని గురించి బతకడం కాదు. ఒక మార్పు తీసుకురావాలి, ఒక న్యూ ఆలోచన క్రియేట్ అవ్వాలి. సో చాలా మటుకు ఆ ఆలోచనకే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ యాజ్ యూ కెన్ సీ ఫ్రెండ్స్, ఇవన్నిటికీ నాకు ఒక సొల్యూషన్ వచ్చింది, దట్ ఈస్ క్రౌడ్ ఫండింగ్. ఓకే, సో క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటిది? క్రౌడ్ ఫండింగ్ అంటే ఆల్మోస్ట్ ఫిల్మ్ మేకర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, సైంటిస్ట్ అండ్ అదర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రేస్డ్ ఫండ్స్ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ ఉంది. ఒకటేమో రివార్డ్ బేస్డ్, ఒకటేమో ఈక్విటీ బేస్డ్, ఒకటేమో డెప్త్ బేస్డ్, ఒకటేమో కాస్ట్ బేస్డ్. సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా, నిజంగా ఈ క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటిది, ఈ ప్రాజెక్ట్ నేను చూస్ చేసిన. సో ఇక్కడ ఆల్మోస్ట్ యాజ్ యూ కెన్ సీ, ఫస్ట్ ఎగ్జాంపుల్ సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకే, సో ఇక్కడ ఈ స్టాచ్యూ ఆల్మోస్ట్ 3000 crores పెట్టి కట్టింది. 3000 crores ఏడికెళ్ళి వచ్చింది? ఆల్మోస్ట్ ఈ 3000 crores వచ్చింది జనాల దగ్గరికి వెళ్ళి. చాలామంది అంటారు గవర్నమెంట్కి వెళ్ళి కూడా కొద్ది కాంట్రిబ్యూషన్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం జనాలే దీనికి ఇచ్చింది. సో నేనంట, దే హ్యావ్ క్రియేటెడ్, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫండింగ్. జనాల దగ్గరికి వెళ్ళి తీసుకొని జనాల దగ్గరికి వెళ్ళి ఒక స్టాచ్యూ బిల్డప్ చేసుకున్నారు. ఇట్ ఈస్ ఐకానిక్ స్టాచ్యూ. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్, డొనేషన్ బేస్డ్. ప్రతి ఒక్కరు డొనేషన్స్ త్రూ ఇచ్చింది. నెక్స్ట్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్. ఒక మూమెంట్ వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ ఈస్ క్రౌడ్ ఫండింగ్ టు రన్ ఏఏపీ నౌ. సో తను కూడా ఈ సెగ్మెంట్కి సపోర్ట్గా తీసుకొని ఆయన స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ ఒక మూమెంట్ వచ్చిండే, పార్టీలో నిల్ ఫండ్స్ అయిపోయిండే. ఆ మూమెంట్లో ఇమ్మీడియట్లీ క్రౌడ్ ఫండింగ్ అనేది డిక్లేర్ చేయగానే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేసిండు. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ వేర్ ఎ ప్రామినెంట్ పర్సన్ హ్యాస్ యూజ్డ్ దిస్ వే. నెక్స్ట్ చైల్డ్ హెల్త్ డొనేషన్. చాలా మటుకు ఎవరైనా పిల్లలు బాగాలేరు, వాళ్ళ హెల్త్ బాగాలేదు, వాళ్ళకు కూడా మనం సంథింగ్ డొనేట్ చేస్తాం. ఓకే, తీసుకోండి, 5000 తీసుకోండి, 10,000 తీసుకోండి, 20,000 తీసుకోండి, ఏదైనా ఆపరేషన్ ఉంది, బ్లడ్ డొనేషన్, ఇలాంటి చాలా మనం యాక్టివిటీస్ చేస్తాం, సోషల్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా డొనేషన్ ప్రకారంగానే వస్తుంది. ఇదంతా క్రౌడ్కి వెళ్ళే ఫండింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ ప్లేస్ ఆఫరింగ్. మనం ఎప్పుడైతే హుండీలలో వెళ్తామో, ఎవ్రీ రిలీజన్, టేక్ ఇట్ క్రిస్టియన్, హిందూ ఆర్ ముస్లిం ఆర్ ఎనీ రిలీజన్, మనం ఏదైతే మన మనసుకు తోచింది హ్యాపీగా సంతోషంగా మనము వి ఆఫర్. ఓకే, అది కూడా ఒక టైప్ ఆఫ్ డొనేషన్, క్రౌడ్కి వెళ్ళి వచ్చే డొనేషన్. సో ఇక్కడ ఇవన్నిట్లా పర్సన్ చేస్తూనే ఉన్నాడు. ఆయన డైలీ ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఇవన్నిట్లో అయితే ఆయన ఇన్వాల్వ్ అయితేనే ఉన్నాడు మరి. కానీ ఎవరు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం లేదు. ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయననే సఫర్ అవ్వాలా, ఆయననే రూట్ చూడాలా, ఆయననే ముందుకు వెళ్ళాలా. అంతేగాని నేనున్నా కదా నీ ఎమ్మడా, నేను హెల్ప్ చేస్తా నీకు,
అని ఒక ఆలోచన ఎవరు మనసులో రాదు, ఎవరి ఆలోచనలో రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి స్వార్థం వాళ్ళే చూసేటోళ్ళు ఉన్నారు. సో అందు గురించి ఆ రీజన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ పర్సనల్ కాజెస్. ఫస్ట్ వన్ ఈస్ హెల్త్. ఓకే, హెల్త్, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్, అతని హెల్త్, దాని ఫైనాన్సెస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వన్ లైఫ్ చేంజెస్, నెక్స్ట్ వన్ మనీ, నెక్స్ట్ పర్సనల్ బిలీఫ్స్, డిస్క్రిమినేషన్, ట్రామాటిక్ ఈవెంట్స్. అంటే మనిషి ఇవన్నిటికీ పొద్దున్న లేచినప్పటికెళ్ళి రాత్రి నిద్రపోయే వరకు అతను టార్చర్ పడుతూనే ఉన్నాడు, కష్టాలు పడుతూనే ఉన్నాడు. సో ఆ ఆలోచననే నేను ఆ 9th స్టేజ్, ఇవన్నీ పడిన తర్వాతనే 9th స్టేజ్ అని అటెంప్ట్ చేస్తారు, దట్ ఈస్ సూసైడ్. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఆ ఆలోచన క్రియేట్ చేస్తారు. సో నేను అనుకున్నా లేదు, జనాలలో ఆ ఆలోచననే నేను కట్ ఆఫ్ చేసేస్తాను నేను. సో ఇవన్నిటికీ కారణం ఒకటే ఒకటి, దట్ ఈస్ డబ్బు, అంతే. సో నేనంట మనం ఇన్ని వాటిలలో మనం సోషల్ యాక్టివిటీస్గా మనం హెల్ప్ చేసినాము, కానీ ఒకరికొకరు ఎందుకు సహాయం చేయలేము? మనం నాది నీది అనకుండా మన అనే ఆలోచన ఎందుకు తీసుకురాలేము? అప్పుడు నేను అనుకున్నాను ఈ ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను. క్రౌడ్ ఫండింగ్ పియర్ టు పియర్ చేస్తాం, పర్సన్ టు పర్సన్, ఒకరికొకరు హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మా ఫ్రెండ్కి అవసరం ఉంది, పైసలు మనం ఇచ్చినాం, ఒక 5,000 ఇచ్చినాం, 10,000 ఇచ్చినాం, అట్లా ఒకరికొకరు సాయం చేసుకొని మనం అందరం గ్రోత్ అవ్వచ్చు. సో దీంతో ఈ ప్లాట్ఫామ్ నేను తయారు చేసిన. అప్పుడు నేను అనుకున్నా, చూడండి ఒకటే ఒక మాట అంట, డబ్బు మనిషియే డబ్బుకు సృష్టించిండు, డబ్బు మనిషికి సృష్టించలే, మనిషియే డబ్బుకు సృష్టించిండు. సో డబ్బు సృష్టించడం తెలుసుకున్నానుకో ఆయనంత ధన్యుడు కూడా ఉంటాడు. సో నేను ఒకటే ఒక మాట అంటా ఫ్రెండ్స్కి, వీఆర్ క్రియేటర్స్. ఇవాళ రోజు అదే మనిషి డబ్బుకి బానిస బతుకుతున్నాడు, నేనంట డబ్బుకి మన బానిస చేసుకొని బతుకుతాం. సో ఆ మార్పు అనేది మన చేతిలో ఉంటుంది క్రియేషన్ చేయడానికి. సో ఇక్కడ అందుకే మేము ఒకరికొకరు సహాయం చేసుకొని, ఒకరికొకరు డొనేట్ చేసుకొని మనం హ్యాపీగా హెల్ప్ చేసి, ఇటువంటి కష్టమైన మూమెంట్లో కూడా, ప్రాబ్లమ్ సఫర్ అయ్యే మూమెంట్లో కూడా మనకి ఒకరు ఉన్నారు కదా అనేసి ఒక ఆలోచన క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ ప్రకారంగా చేసుకొని ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మా ఎయిమ్ ఏంటిది, మా విజన్ ఏంటిది, కంపెనీది విజన్ ఒకటే ఒకటి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ది ఒకటే ఒక విజన్ మేము క్రియేట్ చేస్తున్నాం, జనాలలో ఫస్ట్ వాళ్ళ జీవితంలో ఒక బేస్ అనేది క్రియేట్ అవ్వాలి. మా ఆర్గనైజేషన్ ఏం ఒకటే ఒక బేస్ క్రియేట్ అవ్వాలి. ఆ బేస్ క్రియేట్ అయినాక ఓకే, నెక్స్ట్ దాంతో వాళ్ళ గురించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయినాక యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్లీ కూడా వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు, సపోర్టివ్గా ఉంటుంది. ఫైనాన్షియల్ కూడా వాళ్ళు గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి వెళ్ళి కూడా వాళ్ళు బయటపడతారు. సో నేను యాజ్ ఐ సెడ్, డబ్బు వెనుక ఉరికితే డబ్బు ఎప్పుడు రాదు మన వెనుక, సక్సెస్ వెనుక ఉరకండి, ఆటోమేటిక్లీ డబ్బు మన వెనుక వస్తుంది. సో నేను సక్సెస్ వెనుక ఉరికేయడమే నేర్పిస్తున్నా. తాకి నా ఏం ఏంటిదంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేయాలి ఇండివిజువల్గా. మన జీవితంలో చెప్పాలంటే ఇవాళటి వరకు మనం పుట్టినప్పటికే ఇవాళటి వరకు అందరికీ మనం చేసింది డొనేషనే. ఒక చిన్న ఆలోచన చెప్తా. ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ ఫోన్ కాస్ట్ వచ్చి ₹1,00,000. కానీ ఈ మొబైల్ తయారెంతకైతుంది? ఇట్ కాస్ట్ జస్ట్ 10% దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. కానీ మిగతా పైసలు మనం చేసేది డొనేషనే, ఇంకోని జీవితంలో అతని గ్రోత్ కానికి. సో అట్లా ఏదైనా తీసుకోండి. ఒక చిన్న రైస్ బ్యాగ్ ఉంది 1,500, కానీ ఒక రైతుకి ఎంత దొరుకుతుంది? జస్ట్ ఒక ₹500 దొరుకుతుంది ఒక బ్యాగ్ మీద. కానీ మధ్యలో మిడిల్ మెన్ ఆయన ₹1,000 తీసుకుంటాడు. మనం అతని లైఫ్లో డొనేట్ చేస్తున్నాం అతని గ్రోత్ కానికి. సో నేను అనుకున్నా, నేను ఎలాంటి ఆర్గనైజేషన్ తయారు చేస్తానంటే ఇప్పటి వరకు మనం వాళ్ళది అందరి జీవితాలలో మనం డొనేట్ చేసినాం, వాళ్ళందరూ గ్రో అయ్యిండ్రు, కానీ మనం ఎక్కడక్కడే మిగిలిపోయినాం. సో నేను ఈ ప్రాజెక్ట్తోని మనం హెల్ప్ చేసుకొని, మనం డొనేట్ చేసుకొని ఒక మార్పు, ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి మన సొంత ప్లాట్ఫామ్
ఎస్టాబ్లిష్ చేయొచ్చు. తాకి నా ఏం ఏంటిదంటే ఒక పిన్ దగ్గరికి వెళ్ళి ఒక 4-వీలర్ వరకు, నా విజన్ ఇది, ఒక పిన్ దగ్గరికి వెళ్ళి ఒక 4-వీలర్ వరకు మన సొంత బ్రాండ్స్ క్రియేట్ అవ్వాలా. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ది బ్రాండ్ క్రియేట్ అవ్వాలా. సో ఇది క్రియేట్ అవ్వాలంటే ఒక జర్నీ, ఒక సింగిల్ స్టెప్తో మొదలవుతుంది. ఆ సింగిల్ స్టెప్పే మేము ఈ ప్రాజెక్ట్, ఈ ఆర్గనైజేషన్కి స్టార్ట్ చేసినాం. సో ఆ సింగిల్ స్టెప్ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చిండ్రు అనుకోండి, 100% మనం అందరం ఆ సక్సెస్ రూట్లో అనేది నడవడం జరుగుతుంది. సో ఈ సింగిల్ స్టెప్ స్టార్ట్ చేయడానికి వాట్ వీ హ్యావ్ డిజైన్డ్ ద థింగ్స్ ఇన్ 3 stages. Stage 1, Stage 2 అండ్ Stage 3. ఓకే. సో Stage 1లో మా ఏంటిదంటే బేస్ క్రియేట్ చేయాలా, ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలా. సో ఈ Stage 1లో మేము ఎలాంటి బేస్ క్రియేట్ చేస్తున్నామంటే జనాలకి ఒక 1000 రూపీస్తో స్టార్ట్ చేసి అతను అక్కడ ఇన్వాల్వ్ అవ్వచ్చు. 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే ఒకరి జీవితంలో మార్పు క్రియేట్ చేయడానికి డొనేషన్ అనుకోండి. ఓకే. సో ఎవ్వరు నాకు డొనేట్ చేయట్లేదు, ఆయనకి తెలిసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా క్లోజ్, ఆ పర్సన్కి అతను డొనేట్ చేస్తున్నాడు. సో ఒక 1000 రూపీస్తో మనం బేస్ తయారు చేసి, ఆ పర్సన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటే, ఒక 1000 రూపీస్తో ఆయనే డొనేషన్తో స్టార్ట్ చేసి ఒక 5 పీపుల్ది ఒక బిజినెస్ పార్ట్నర్స్ లెక్క బేస్ క్రియేట్ చేయండి అని అంట. చాలు. ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద, ప్రతి ఒక్క మనిషి ఈ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసింది అనుకో, ఈ ఆర్గనైజేషన్ ఆటోమేటిక్లీ మీ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాజ్ ఐ కెన్ సే, నేను ఒక్కడనే ఈ 150 కోట్ల ప్రపంచం ఉంది, 150 కోట్ల ప్రపంచంలో నేను ఒక్కడనే మొత్తం చేయలేను. అన్లెస్ అండ్ అంటిల్ మీ అందరు సపోర్ట్ దొరికితేనే నేను అందరికీ అప్లిఫ్ట్మెంట్ అనేది క్రియేట్ చేయగలను. సో ఆ సపోర్టే నేను మీకు అడుగుతున్నాను. ఎందు గురించి చేస్తున్నారు ఇది? మీ గురించో నా గురించో కాదు, మీ వచ్చే జనరేషన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇదే ఆలోచిస్తారు. నేను ఏదైతే సఫర్ అవుతున్నా నా జీవితంలో, నా వచ్చే జనరేషన్ సఫర్ అవ్వద్దు అని అనుకుంటారు. కానీ నేనంట జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ ఫాదర్ ఏదైతే కష్టాలు పడ్డారో ఇప్పుడున్న జనరేషన్లో ఆయనే కన్నా ఎక్కువ ప్రెషర్స్, టెన్షన్స్ అండ్ కష్టాలు మీరు ఇవాళ రోజు పడుతున్నారు ఫ్రెండ్స్. సో వచ్చే జనరేషన్ కూడా అలాగే అవుతుంది. నేనంట అవన్నీ ఇట్లా మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి. ఆ మార్పు క్రియేట్ చేస్తేనే మనము గ్రోత్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ Stage 1లో మనం క్రియేట్ చేసేది బేస్. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక పర్సన్ ఆయన తెలిసిన జీవితంలో ఒక పర్సన్కి ఆయనకి ఎంతోమంది హెల్ప్ చేసిండ్రు జీవితంలో పైకి రానికి. ఓకే. కష్టాలలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనకి హెల్ప్ చేసిండ్రు. ఆయనకు కూడా ఉంటుంది, అరే నేను కూడా ఆ ఆపర్చునిటీ దొరుకుతుంది కదా ఆయనకి హెల్ప్ చేసేది, ఆయన నాకు ఇంత ఘనంగా చేసిండు కదా అని. సో నేనంట మన జీవితంలో ఒక 5 జీవితాలలో ఒక మార్పు క్రియేట్ చేస్తాం. మనం లక్షలు, వేల కోట్లు ఏం పెట్టడం లేదు. ఒక చిన్న ఆలోచన, ఒక బేస్ క్రియేట్ చేస్తున్నాం. ఇవాళ రోజు రిలయన్స్, టాటా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు రోవల్ చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో అప్పుడు లేకుండే, వాళ్ళు ఓన్గా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకొని ఇవాళ రోజు దే ఆర్ రూలింగ్ లైక్ ఎనీథింగ్. నేనంట ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వీ షుడ్ ఆల్సో థింక్ ఇన్ ద సేమ్ వే, ఇన్ ఎ డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో. సో ఒక చిన్న బేస్ అనేది క్రియేట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో Stage 1లో ఏంటిదంటే మీరు ఒక 1000 రూపీస్తో మీరు బేస్ క్రియేట్ చేసుకొని ఆర్గనైజేషన్ మెంబర్ లెక్క అయ్యేసి ఒక 5 పీపుల్ మీ బిజినెస్ పార్ట్నర్స్ లెక్క తీసుకురండి. ఇట్లా తీసుకొని వస్తే లాభం ఏంటిది? లాభం ఒకటే అండి, అట్ ది ఎండ్ డబ్బు అనేది క్రియేట్ అవుతుంది. కానీ మన మెయిన్ ఫోకస్ డబ్బు అని కాదు. ఇక్కడ డబ్బు జనరేట్ అయ్యేది అది క్రియేట్ ఆటోమేటిక్లీ అవుతుంది. కానీ ఇక్కడ మన మెయిన్ ఫోకస్ వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ, మన సొంత బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వడం. సో నా విజన్ ఏంటిదంటే దగ్గర దగ్గర ఇండియాలో, భారతదేశంలో 1 కోటి మంది బేస్ క్రియేట్ చేస్తాను నేను అని. 1 కోటి. సో 1 కోటి మంది నేను ఒక్కడిని చేయలేను. సో ప్రతి ఒక్కరు ఒక 5 కాంట్రిబ్యూట్ చేస్తే ఆటోమేటిక్లీ బేస్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో డబ్బు ఆటోమేటిక్లీ జనరేట్ అవుతూ ఉంటుంది. మీకు హెల్ప్ వస్తూనే ఉంటుంది. ఎక్కడో దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తూ ఉంటారు. మీరు ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్లో వెళ్తూనే ఉంటారు. కానీ
థర్డ్ స్టేజ్, ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్లో మీకు ఎంటర్ప్రీనర్ జర్నీ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అక్కడ వరకు వచ్చేస్తారు, ఆల్మోస్ట్ మీ లైఫ్లో ఒక మంచి కారు, ఇల్లు, గోల్డ్, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఇవన్నీ అయితే వచ్చేస్తాయి. కానీ మన మెయిన్ ఫోకస్ ఉంటుంది దీని మీద. సో ఫ్రెండ్స్, జీవితంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ట్రస్ట్, డిజైన్, వాల్యూ, స్ట్రాటజీ, లోగో, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఐడెంటిటీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలియదు. కానీ నేను ఏదైతే ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నా, ఇవన్నీ నా గురించో మీ గురించో కాదు, మన అందరి గురించి చేస్తున్నా. తాకి ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ ప్లాట్ఫామ్లో మనము ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి. తాకి ఇక్కడ ఇవన్నీ చేసేది ఉండదు. మీరు ఆల్రెడీ ఇక్కడ బేస్ సెట్ చేస్తున్నారు. నేను 1 కోటి మంది బేస్ సెట్ చేస్తున్నా. సో ఈ 1 కోటి మందిలో ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీ సొంత బ్రాండ్ ఒక మూమెంట్ అయినాక, ఒక మీ మంచి ఎర్నింగ్స్ అయినాక అనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాత, ఓకే, 1 ఇయర్లో ఒక ప్లాట్ఫామ్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఈ 1 ఇయర్ నాతో జర్నీ చేయండి. సో ఈ 1 ఇయర్ తర్వాత మీకు ఆటోమేటిక్లీ మీ సొంత బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మా ఆర్గనైజేషన్ మీకు చెప్తుంది, మీ సొంత కంపెనీ పెట్టండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంట, ఒక ఉప్పు కంపెనీ. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఉప్పు కంపెనీ పెట్టిండ్రు. ఈ ఉప్పు కంపెనీ ఈ 1 కోటి మందిలో ఎవరు తీసుకోరు. ఎంతమంది అయితే ఇక్కడ బీజ్ ఉంది, 1 కోటి ఉండని, 10 లక్షలు ఉండని, ఎంతమంది అని ఉండని, ఎవరు ఉప్పు కంపెనీ పెట్టరు, మీరు ఒక్కరే పెడతారు. సో ఇక్కడ ఆటోమేటిక్లీ వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ గురించి మనం ఇంతగానంగా చేసినప్పుడు ఆటోమేటిక్లీ ఇక్కడ అందరు వచ్చేటోళ్ళు మీ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ అనేది కొనడం జరుగుతుంది. సో మీ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో మా విజన్ ఏంటిదంటే, మీరు సొంతంగా మీ బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలి. ఇవాళటి వరకు మీరు జీవితంలో ఇంకోని బ్రాండే ప్రమోట్ చేసినారు, ఇంకోని గురించే కష్టపడ్డారు, ఇంకోని గురించే బేస్లు క్రియేట్ చేసినారు. కానీ మీ గురించి ఏమైనా వేసుకున్నారా? లేదు. ఎందుకంటే మీరు 24 hours సర్వైవల్ మోడ్లోనే ఉన్నారు. నేను ఒకటే మాట అంట ఫ్రెండ్స్, మనం ఈ భూమి మీద పుట్టినాం జీవితాంతం బానిస లెక్క పనిచేయనికి కాదు. జనాలకు దారి తెలియదని చేస్తున్నారు. కానీ మనం ఈ భూమి మీద పుట్టినాం టు క్రియేట్ మిరాకిల్స్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్. సో ఒక మార్పు మనం క్రియేట్ చేయడానికి పుట్టినాం. మనలే కాకుండా మన వచ్చే జనరేషన్లో కూడా ఒక మార్పు క్రియేట్ చేస్తున్నాం. యంగ్స్టర్స్ ఇవాళ రోజు ఎంటెక్, బీటెక్, ఎంఫిల్ ఎన్నో హయ్యర్ స్టడీస్ చేసుకున్నారు. కానీ ఇవాళ రోజు ప్రతి ఒక్కళ్ళకి జాబ్స్ అని ఒక ఆలోచన క్రియేట్ అయింది. యాజ్ ఐ సెడ్, ఒక చిన్న ఆలోచన నేను క్రియేట్ చేస్తాను. ఇవాళ రోజు పిల్లలు జీవితాలు కింద మీద అయిన కారణం ఒకటి, పేరెంట్స్. ఎందుకంటే పిల్లోడు పుట్టినప్పటికెళ్ళే పేరెంట్సే పిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తారు. ఒక చిన్న ఆలోచనతోనే. ఏం ఆలోచన? చూడు బేట, జీవితంలో మంచిగా అవ్వాలంటే మంచిగా చదువుకో, జాబ్ చేయి, మంచిగా చదువుకో, జాబ్ చేయి, ఈ చదువు, ఈ జాబ్ చేయి. ఇదే ఆలోచన పెడతారు. కానీ అదే ఆలోచన చిన్నప్పటికెళ్ళి, ఓకే, మీరే వాళ్ళ నుద్దటి మీద ఏం రాసేసారంటే, నువ్వు బానిస చేయనికే నువ్వు పుట్టినవు, బానిసతనం చేయనికే నువ్వు పుట్టినవు అని క్లియర్గా రాసి పెట్టేస్తారు. అదే పేరెంట్ అగర్ చిన్నప్పుడే ఒక కొత్త ఆలోచన మీ జీవితంలో, ఆ పిల్లల జీవితంలో క్రియేట్ చేస్తే ఎంత బాగుంటుండే. చూడండి బేట, నువ్వు మంచిగా చదువుకో, ఓకే, ఇంకా చదువుకో, హయ్యర్ స్టడీస్, ఇంకా బీటెక్ తర్వాత ఎంటెక్ తర్వాత ఇంకా నాలెడ్జ్ తీసుకో. ఆ నాలెడ్జ్ తీసుకొని ప్రపంచానికి ఏదో ఒకటి సృష్టించి, ఒకటి క్రియేట్ చేయి. తాకి ఏదైతే నువ్వు క్రియేట్ చేస్తావో అది ఎంతోమందికి ఉపయోగపడేటట్టు చేయి అని ఒక ఆలోచన ఎప్పుడు ఏ పేరెంట్ క్రియేట్ చేయలే. ఎందుకంటే వాళ్ళ పేరెంట్ వాళ్ళ మైండ్లో వేయలే, ఆ పేరెంట్ వాళ్ళ మైండ్లో వేయలే. సో అంతా మన ఆలోచన విధానంలోనే ఉంటుందండి. మార్పు మనలో రావాలి, అప్పుడే మన వచ్చే జనరేషన్లో వస్తుంది. సో యాజ్ ఐ సెడ్, వీఆర్ నాట్ స్లేవ్స్,
అందుకే వేరే కంట్రీస్ మన ఇండియాకి డిఫరెన్సెస్ ఏంటిది, వాళ్ళంతా గ్రోత్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్లో వాళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు, సొంతంగా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మనది మనం డిపెండెంట్ అయిపోతాం ఇంకోని మీద. మన టాలెంట్ అంతా ఇంకోని మీదనే దారపోస్తూ ఉంటాం, మన గురించి కాదు, ఇంకోని గురించే మనం అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఇవన్నిటికీ కాదు. ఇప్పుడైనా మార్పు తీసుకురండి, ఇప్పుడైనా మీలో ఒక థాట్ ప్రాసెస్ తీసుకురండి. ఎప్పుడు వరకు మీరు బానిస బతుకుతూనే ఉంటారు. మీ చదువుకి ఒక కొత్త నాలెడ్జ్ అనేది క్రియేట్ చేయండి, ఒక అర్థం అనేది క్రియేట్ చేయండి, తాకి ఒక మార్పు ఈ టోటల్ సమాజంలో రావచ్చు. సో అది ఎట్లా అవుతుంది, మీరు నేను మనమందరము కలుస్తూనే అవుతుంది. నాది నీది అంటే నా లెక్కనే ఉండిపోతారు. కానీ మనది అని ఒక ఆలోచన ఉంటే 100% అందరం కలిసి గ్రో అవుతాం. నా విజన్ ఏంటిదంటే ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో దాని అన్నిటికన్నా పెద్దది బేస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. 150 కోట్ల పాపులేషన్ ఉంది, అందులో 1 కోటి మంది నాకు దొరకరా? కానీ ఈ 1 కోటి మంది ఎవరైతే వస్తారో నా ఏమన్నా జర్నీ చేస్తారు, వాళ్ళు ప్రతి ఒక్క స్టేజ్లో వాళ్ళు గ్రోత్ అవుతారు. ఎందుకంటే రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండు ఆయన జర్నీ, ఆయన కూడా నథింగ్, జీరోకెళ్ళే స్టార్ట్ చేసిండు. కానీ ఆయన బేస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ బేస్తోనే ఆయన డెవలప్మెంట్ ఆటోమేటిక్లీ అవ్వడం స్టార్ట్ అయింది. ఇవాళ రోజు ఆయన స్టార్టింగ్లో ఎంతమంది అయితే బేస్ క్రియేట్ చేసిండు వాళ్ళందరూ ఇవాళ రోజు మిలియనర్స్ ఉన్నారు. సో నేనంతా ఫ్రెండ్స్ మనమందరం కూడా అవ్వచ్చు 100%. నా ఈ విజన్ ఏంటిదంటే ఈ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళ కంపెనీ వీళ్ళ కంపెనీ ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాదు, మన సొంత బ్రాండ్, మన సొంత లైఫ్, మన సొంత వచ్చే ఆలోచనకి మనము డెవలప్ చేయడం, తాకి ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. సో ఇవాళ మనకి మనం ఆ కంపెనీ ఉప్పు, ఈ కంపెనీ ప్రోడక్ట్, ఈ కంపెనీ నిత్యావసరాల వస్తువులు అన్నీ తీసుకున్నాం. కానీ ఫస్ట్ టైం నా ఆలోచన మన సొంత బ్రాండ్స్ క్రియేట్ అయ్యి మన జనాలు ఎవరైతే మన ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్ మెంబర్స్ ఉంటారో వీళ్ళందరం మనం ఒకరికొకరు సహాయం చేసుకొని మన సొంత బ్రాండ్ అనేది క్రియేట్ చేయొచ్చు. దానికి మనం ముందు తీసుకుపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరందరూ నాకు సాత్ ఇస్తేనే 100% నేను తీసుకోపోగలను. ఒకటి నేను అడుగుతున్నా మీ అందరితో, నాతో చేతులు కలపండి. 100% మనం అందరం కలిసి గ్రోత్ అవ్వచ్చు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఒక్క మనిషి జీవితంలో ఏమీ చేయలేడు అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఒక్క మనిషి భుజం మీద 10,000 చేతుల బేస్ ఉంటేనే మనం తయారవ్వచ్చు. సో నేను ఒకటి అంట ఫ్రెండ్స్, లాస్ట్లోకి మనం మన జీవితంలో మన ఫ్యామిలీతో మన పిల్లలతో హ్యాపీగా ఉండాలంటే ఒకటి ఎదుటి మనిషి జీవితంలో దీపం వెలిగిస్తేనే మన జీవితంలో దీపం వెలుగుతుంది. మన దీపం మనమే వెలిగించుకున్నాం అనుకో అది ఎక్కడో ఒక దగ్గర ఆరిపోవడం ఖాయం. సో నేను ఒకటే అంట ఫ్రెండ్స్, ఎదుటి మనిషి జీవితంలో దీపం వెలిగియండి. ఓకే 100% ఆ సంతోషం అనేది డిఫరెంట్. సో ఎదుటి మనిషి జీవితంలో సంతోషం వెలిపించినాం అనుకో ఆటోమేటిక్లీ మన జీవితాలలో కూడా సంతోషం అనేది నింపుతుంది. సో నేనంట చనిపోయే ముందు అట్లీస్ట్ ఒక 5 అట్లీస్ట్ ఒక 5 మీ క్లోజ్ ఉంటారు కదా, రోజైతే నా అనే ఆలోచన ఉంటారు, అలాంటి వాళ్ళకి అప్లిఫ్ట్ చేసేయండి చాలు. ఒక పెద్ద ఆలోచన క్రియేట్ అవుతుందండి. ఇట్స్ నథింగ్ బట్ ఒక ఆకలిలో ఉన్నోనికి అన్నం పెడితే ఎట్లా ఉంటుంది ఆ సంతోషం, దానికన్నా 100 రెట్ల సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి మీకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఈ భూమి మీద మనం పుట్టేటప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకపోం, ఒక మంచితనం ఒక్కటి పెట్టేసి పోతాం కదా, అదే జీవితానికి ఒక పెద్ద అర్థం. ఆ మంచితనమే నేను క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతోనే నేను నా లైఫ్ అనేది సాధిస్తున్నాను. నేను నా లైఫ్ గురించి చెప్పాలంటే ఇంకా ముందు 2014లో నాకు చిన్నప్పటికెళ్ళి నా ఫాదర్ లేరు, మదర్ 2014లో ఎక్స్పైర్ అయింది. నో బ్రదర్స్ నో సిస్టర్స్. కానీ మా మదర్ వెళ్తా ఇదే మాట అన్నది కి ఇంకోని జీవితంలో సంతోషం ఇవ్వడమే నీ జీవితం అర్థం అని అన్నది. ఆ మూమెంట్ నేను అనుకున్నా ఏమన్నా కానీ హ్యాపీనెస్ అనేది నేను ఎంతతోనంటే అంతమంది జీవితాలలో అది నేను క్రియేట్ చేస్తాను, తాకి వాళ్ళ జనరేషన్స్ కూడా దానికి కంటిన్యూ చేస్తామంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఒకటే అంట నేను, మన విజన్ ఒకటే. ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కొత్త బిజినెస్లు పెడతారు, ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తారు, వర్కౌట్ కాదు, 6 months నడుస్తుంది కథం, మళ్ళీ చేంజ్, ఇంకోటి చేస్తారు, మళ్ళీ ఒక 6 months 1 year నడుస్తుంది ఫినిష్, ఏదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 2 years నడుస్తుంది మళ్ళీ చేంజ్, ఇలా చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పటి వరకు ఇట్లా చేస్తారు, చేస్తూనే వస్తుంది.
నా విజన్లో ఒకటి సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఏనాడైతే మీరు నిద్రపోతూ ఉంటారో డబ్బులు ఆడ ప్రింట్ అవుతూ ఉంటాయి, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, దానికంటారు సక్సెస్. దట్ ఈజ్ వాట్ ఈ బిలియనర్స్ అందరు క్రియేట్ చేసుకున్నారు ఆటోమేటికలీ. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అయితేనే ఉంటుంది. సో నేను కూడా అలాంటి సోర్సే క్రియేట్ చేయాలనే విజన్తో నేను ముందుకు వెళ్తున్నా. సో ముందటికెళ్ళి నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా నా ఏం ఇదే ఉండే కి జనాలకు అప్లిఫ్ట్ చేయాలా అని. కొన్ని మంది నా ఎమ్మడి వచ్చిండ్రు, కొన్ని మంది రాలే, కొన్ని మంది అక్కడికే ఆగిపోయినరు. నేనంట ఎవరైతే నా ఎమ్మడి వచ్చిండ్రు 100% వాళ్ళు వచ్చే కమింగ్ డేస్లో సక్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్యూ పీపుల్కి నేను సక్సెస్ఫుల్ చేసిన. ఓకే, నేను ఇప్పుడు అనుకున్నా ఆ ఫ్యూ పీపుల్ ఎందుకు ఎంతోమంది అవ్వచ్చు కదా అని ఒక ఆలోచనతో నేను తీసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్. సో లెట్స్ వర్క్ టుగెదర్, జాయిన్ హ్యాండ్స్ విత్ మీ ఇన్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ సక్సెస్. ఓకే, ఒక మార్పు అనేది మనం క్రియేట్ చేయగలము, మనలోనే కాకుండా మన వచ్చే జనరేషన్లో కూడా, తాకి వాళ్ళు కూడా కష్టాలు పడద్దు, డబ్బులు లేవు అని ఒక ఆలోచన అసలు రావద్దు. యాజ్ ఐ సెడ్, ఎవరు నాతో చేతులు కలుపుతారు, ఓకే, దే ఆర్ క్రియేటర్స్ ఆఫ్ దేర్ ఓన్ డెస్టినీ. ఎందుకంటే మనిషే డబ్బుకు సృష్టించిండు, అలాంటిది తన జీవితం కూడా తను ఏ ప్రకారంగా తీసుకుపోగలడు, తను సృష్టించగలడు. సో ప్రతి ఒక్కరు నాతో చేతులు కలపండి. మీరు ఏదైతే చేస్తున్నారో చేయండి, ఏదైతే కంపెనీస్లో ఇన్వాల్వ్ అయినారో, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది ఆటోమేటిక్లీ చేయండి. దానికి దీనికి జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఏంటిదంటే, ఇక్కడ నేను బేస్ తయారు చేస్తున్నా రోల్ గురించి, మన అందరి గురించి, ఎవ్రీ ఇండివిజువల్కి ప్లాట్ఫామ్ తయారు చేయడానికి చేస్తున్నా నేను. సో రేపటి రోజు మీరు ఉప్పు కంపెనీ పెట్టిండ్రు, సాల్ట్ కంపెనీ, మీ ఓన్ ఫ్రెండ్ ఏదో పప్పు కంపెనీ పెడతారు. టోటల్ నాలో ఉన్న ఎంతమంది అయితే బేస్ ఉంటారు నా కంపెనీలో, అందరూ తన దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు, తన దగ్గరికి వెళ్ళి కూడా తీసుకుంటారు, మీరు తన దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. అట్లా ఒకరికొకరు చేసుకొని మనం ఒకరికొకరు అప్గ్రేడ్ చేసుకొని ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వాట్ మై ప్రాజెక్ట్ ఈస్. ఓకే, సో స్టేజ్ 3, ఈ స్టేజ్ 3 వరకు మా విజన్ ఏంటిదంటే ఎవ్రీ పర్సన్ ఇండిపెండెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనే ఆలోచన. సో జాయిన్ హ్యాండ్స్ విత్ మీ 100%. We all can develop into a betterment and we all can grow together. Let's work together. So thank you very much for listening my session. Okay, any doubts, link దగ్గర నేను నా ఫోన్ నంబర్ ఇస్తా, you can give me a call. I'll help you how to do the things and make the things forward. Thank you very much for listening the things and wish you success. Thank you.